4వ రోజు ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. దీనికి సానుకూలంగా స్పందించే పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా దీంట్లో చర్యలతో ఈ యొక్క కార్పొరేషన్ ఈ యొక్క పుష్కరాల్ని చాలా గతంలో యూపీలో జరిగినటువంటి వాటి ఏ విధంగా అయితే జరిగినాయో అదే విధంగా ప్రభుత్వం చేయాలని చిత్తశుద్ధితో ఉంది. ఆ విధంగా మరికొన్ని నిధుల కోసం గట్టి ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నాను అధ్యక్ష. సభ్యులు చెప్పినట్టుగా కేంద్రానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు లెటర్ రాస్తున్నారు అధ్యక్ష ఫండ్స్ కోసంగా. అంతేకాకుండా మున్సిపల్ శాఖ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే 150 కోట్లతోనే కాకుండా యుఐడిఎఫ్ అదేవిధంగా హ్యాము ఇలాంటి ప్రాజెక్టులో 1144 కోట్లు ఈ పుష్కరాల కోసంగా ఈ మున్సిపాలిటీస్కి శాంక్షన్ చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 14481 సవిత గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటో ప్రశ్నకి అవునండి, రెండో ప్రశ్నకు కేటాయించిన మరియు ఖర్చు చేసిన నిధుల వివరాలు అధ్యక్ష. 24-25 ఆర్థిక సంవత్సరంలో కాపు సామాజిక వర్గం కోసం ప్రభుత్వం 4646 కోట్లు కేటాయించింది. వ్యాప్తంగా అందించిన బడ్జెట్ 4622 కోట్లు. ఇందులో మొత్తం 4440 కోట్లు ఖర్చు చేయబడగా 9,55,144 మందికి లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది. 25-26 ఆర్థిక సంవత్సరంలో కాపు సామాజిక వర్గం కోసం ప్రభుత్వం 4,924 కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు వాస్తవంగా అందిన బడ్జెట్ 4,548 కోట్లు. ఇందులో మొత్తం 4,360 కోట్లు ఖర్చు చేయబడగా 20,63,907 మంది లబ్ధిదారుల ప్రయోజనం చేకూరింది. 26-27 ఆర్థిక సంవత్సరంలో కాపు సామాజిక వర్గం కోసం 5,012 కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు వాస్తవంగా అందిన బడ్జెట్ 2,485. ఇందులో మొత్తంగా 2,332 కోట్లు ఖర్చు చేయబడగా 21,37,121 మంది లబ్ధిదారుల ప్రయోజనం చేకూరింది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. కూర్చోండి, జరగాలి, దయచేసి కూర్చోండి, కూర్చోండి. మాట్లాడడానికి క్వశ్చన్ నెంబర్ 14469 అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం 2022-23 నుంచి 2026-27 వరకు విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రవేశం పొందిన మొత్తం విద్యార్థుల సంఖ్య 104,046 మంది. ఆ వివరాలు అనుబంధం 1లో పొందుపరచడం జరిగింది. రెండో ప్రశ్నకి సమాధానం 12(1)C సెక్షన్ కింద ప్రైవేట్ ప్రాథమిక కింద ప్రవేశపెట్టిన ఆన్లైన్ ప్రక్రియ ద్వారా అందించడమైనది. ఆ వివరాలని ఎనెక్సర్ 2లో పొందుపరచడం జరిగింది. మూడో ప్రశ్నకి సమాధానం 12(1)C సెక్షన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు అనుబంధం 3లో పొందుపరచడం జరిగింది. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అధ్యక్ష. మంత్రివర్యులు సమాధానం అన్ని చెప్పినప్పుడు ఒకసారి సభ కొంచెం వినేటట్టుంటే బాగుంటుంది. అయితే విద్య అనేది అందరికీ ఉపయోగకరమైనది. మన పిల్లల భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ విద్య హక్కు చట్టం కింద మంత్రి గారు చెప్పినట్టు ఎన్ని విద్యా సంస్థల్లోని ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అనే దాని గురించి ఒకసారి చెప్పమని అడుగుతున్నాం అధ్యక్ష. అలాగే గ్రామీణ పట్టణ ప్రాంతాలలో పేద కుటుంబాలకు ఉచిత సీట్లు పై ఒకవేళ అవగాహన ఏదైనా కల్పిస్తున్నారా అన్న దాని గురించి కూడా మంత్రివర్యుల్ని ఒకసారి అడుగుతున్నాం అధ్యక్ష. ప్రతి జిల్లాలోని ఏదైతే విద్యా అధికారి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి చెప్తున్నారా లేదా అనేది అవగాహన అనేది కల్పిస్తున్నారా లేదా అనేది మంత్రి గారిని కోరడం జరుగుతుంది అధ్యక్ష. సార్, ఇప్పుడే గౌరవ సభ్యురాలు గ్రీష్మ గారు ఎన్ని పాఠశాలలో ఈరోజు ఈ 12(1)C
అమలు చేస్తున్నారని కోరారు అధ్యక్ష. ఆ వివరాలు రెడీగా నా దగ్గర లేదు. నేను గౌరవ సభ్యురాలకి ఆ వివరాలు పంపిస్తానని హామీ ఇస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తే విద్యార్థుల సంఖ్య అనేది పెరుగుతాం జరుగుతుంది. గతంలో మీరు చూస్తే 22-23లో కేవలం 2203 మంది విద్యార్థులు ఉండేవారు. అదే ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంవత్సరంలోనే సుమారుగా 29,000 మంది విద్యార్థులకు ఇచ్చాం. ఈ సంవత్సరంలో కూడా 28,742 మంది విద్యార్థులకి ఈ 12(1)C కింద వాళ్ళ విద్యార్థులకి అవకాశాలు కల్పిస్తాం జరిగింది. దీంతో అర్థమైంది ఏంటంటే అవగాహన పెరిగింది సమాజంలో. అధికారులు కూడా దీని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తాం జరిగింది. ఎన్ని పాఠశాలలు ఇస్తామనే వివరాలు అదే రెడీగా లేదు అధ్యక్ష. ఆ ప్రశ్న అడగలేదు కనుక నేను ఆ సమాధానం చెప్పలేకపోతున్నాను. వివరాలు కనుక్కొని గౌరవ సభ్యురాలకి తెలియజేస్తాను అధ్యక్ష. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. కూర్చోండి. క్వశ్చన్ నెంబర్ 14452 కొండపల్లి శ్రీనివాస్ గారు. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండో ప్రశ్న సమాధానం 2024 జూన్ నుండి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ మహిళలకు 1,28,576.69 కోట్ల మొత్తాన్ని లబ్ధి పొందమైనది. పథకాల వారీగా వారి పురోగతి వివరాలు కింద ఇవ్వడమైనది. బ్యాంక్ లింకేజ్ 71,307.16 కోట్ల రుణ సదుపాయంలో 5,98,082 స్వయం సహాయక సంఘాలకు లబ్ధి పొందమైంది. ఉన్నతి 540.45 కోట్ల సహాయంతో 88,555 మంది మహిళలకు లబ్ధి పొందమైంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 40,084 కోట్లతో 37,59,896 మంది మహిళలకు పెన్షన్ లబ్ధి పొందడమైనది. శ్రీనిధి బ్యాంకు ద్వారా 13,116.21 కోట్ల రుణాన్ని 16,70,230 మంది మహిళలకు లబ్ధి పొందమైంది. కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ద్వారా 641.41 కోట్లతో 1,25,577 మంది సభ్యులకు లబ్ధి పొందమైంది. ఎంటర్ప్రైజ్ ఫైనాన్స్ కింద 2,887.4 కోట్ల సాయాన్ని 1,03,916 మంది మహిళలకు ఆర్థిక సాయం పొందడమైంది. మూడో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్నకి ఒప్పందం లేదు. ధన్యవాదాలు అధ్యక్ష. నిమ్మల రామారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. గౌరవ జాతీయ హరిత ట్రిబ్యునల్ NGT వారి ఆదేశాల మేరకు మరియు పర్యావరణ అనుమతి EC పెండింగ్లో ఉన్నందున రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు 7/7/2021 నుండి నిలిపివేయబడ్డాయి. రెండవ ప్రశ్నకు సమాధానం ఇప్పటి వరకు 922 కోట్లు వ్యయం జరిగింది. ఇందులో సివిల్ అంటే మట్టి పనులకు 527.72 కోట్లు మరియు ఎలక్ట్రో